మీకు ఇల్లు మంజూరైంది, ఓటీపీ చెప్పండి. సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, ప్రజాపాలన దరఖాస్తులకు ఫోన్ కాల్స్, అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక. ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంగా కనబడతా ఉంది. ఇక చూడండి, ఫోన్ చేసి ఓటీపీ అడుగుతారు, చెప్పారు డబ్బులు గల్లంతే. దరఖాస్తుదారులపై సైబర్ నేరగాళ్ల నజర్, ప్రజలకు పోలీసుల ముందస్తు హెచ్చరిక అంటూ కొన్ని చూస్తాం. 6 గ్యారెంటీ దరఖాస్తుదారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రావుపేట పోలీసులు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రజల అలర్ట్, ప్రజాపాలనకు దరఖాస్తు ఇచ్చారా, మీకు పథకాలు మంజూరు చేస్తామని చెప్పి మొబైల్ ఓటీపీ అడిగే అవకాశం ఉంది. ఓటీపీలు చెప్పకండి, డబ్బులు పోగొట్టుకోకండి అంటూ అప్రమత్తం చేస్తూ వాట్సాప్ గ్రూప్లో పోలీసులు సైబర్ క్రైమ్ హెచ్చరిక పోస్ట్ చేశారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరైందని లేదా మంజూరు చేయిస్తామంటూ మొబైల్ ఓటీపీ అడుగుతూ చాలా మందికి ఫోన్ కాల్ వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి కాల్స్ వచ్చినా, పొరపాటున ఓటీపీ చెప్పినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా ప్రజాపాలన దరఖాస్తుకు శనివారంతో గడువు ముగిగా దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చే సంగతి తెలిసిందే. సో ఇది ఒక కొత్త దందా. మీరు గ్యారంటీకి అప్లై చేసిన వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ తోటి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళు అడిగి మీకు మంజూరైంది, మీకు మంజూరయ్యే అవకాశం ఉంది, మీ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అన్నారు అనుకోండి, మీ ఓటీపీ చెప్తే కనుక ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా హార్మ్ఫర్ట్ అవుతాయి. వాస్తవంగా చెప్పాలంటే హార్మ్ఫర్ట్ అయ్యి గతం మీరు వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా కాలేజ్ టీవీ కూడా మిమ్మల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్కు స్పందించకండి. పాపం కాకపోతే ఊర్లలో ఉన్న వాళ్ళు ఏం తెలుస్తుంది వాళ్ళకి, పాపం వాళ్ళు ఏదోటి చేసేస్తారు, పాపం ఇబ్బంది పడతారు.